గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అండ్ ఈరోజు వీడియో టైటిల్ చూసే ఉంటారు కదా, సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనుకుంటున్నాను. అండ్ నేను నా పిక్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినప్పుడు చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు. సో ఇంక లేట్ చేయకుండా ఆ వీడియో అయితే మేము అంతా షేర్ చేసేస్తాను. సో ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చాయి అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. అండ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, తప్పకుండా హిట్ చేయండి. సో నేను ఎప్పుడైనా న్యూ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి అలానే కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు కంప్యూటర్ వర్క్ కోసం చాలా ఎక్కువ డిజైన్స్ వెతుకుతూ ఉంటున్నాను రీసెంట్గా కొన్ని వాటికి కావాలని చెప్పి. సో అప్పుడు నాకు కేఆర్ డిజైన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి చూశానండి. సో అందులో డిజైన్స్ అన్నీ నాకు బాగా నచ్చాయి అండ్ కొంచెం యూనిక్గా అండ్ కొంచెం ట్రెండీగా అనిపించాయి. సో నేను అందుకనే వాళ్ళకి కాంటాక్ట్ చేసి నేను 2 బ్లౌజెస్ అయితే నేను వర్క్ చేయించుకున్నాను. కంప్యూటర్ వర్క్ చాలా చాలా బాగున్నాయండి. ఇప్పుడు మీకు షేర్ చేస్తాను కదా, సో మీకు కూడా నచ్చుతాయి. అండ్ వాళ్ళ దగ్గర చాలా రీసెంట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయండి. సో అండ్ అలానే చాలా మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. అండ్ నేను ఇవి కూడా ఆఫర్స్లో చేయించుకున్నానండి. క్రిస్మస్ టైంలో మంచి మంచి ఆఫర్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి నేను 2 బ్లౌజెస్ చేయించుకున్నాను. సో కాంబో ఆఫర్స్ ఏవో రన్ అవుతున్నాయండి, మీకు అవన్నీ నేను ఇంక్లూడ్ చేస్తాను. సో మీరు చూసుకోవచ్చు. అండ్ మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసినా సరే వాళ్ళు మీకు అన్నీ షేర్ చేస్తారు. అండ్ వాళ్ళకి 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి సీతానగరం రాజమండ్రి దగ్గర అండ్ అలానే ఒకటి వైజాగ్లో. సో 2 బొటిక్స్ ఉన్నాయంట వాళ్ళకి. మగ్గం వర్క్ అలానే కంప్యూటర్ వర్క్ కూడా చేస్తారు. అండ్ నేను ఆ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి. సో వాళ్ళకి మీరు ఎక్కడో వేరే ప్లేసెస్లో ఉంటే విత్ ఇన్ ఇండియా అంతా ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నారండి. సో అవుట్ ఆఫ్ ఇండియా అంటే వేరే కంట్రీస్కి అయితే షిప్పింగ్ ఉంటుంది అని చెప్పారు. అండ్ అలానే మీరు మెటీరియల్ పంపించాలండి. నేనైతే బ్లౌజ్ మెటీరియల్స్ నేనే పంపించాను కావాల్సినవి. సో వాళ్ళు జస్ట్ వర్క్ చేసి పంపించారు. స్టిచ్చింగ్ చేయిస్తానని కూడా అన్నారు, అది ఎక్స్ట్రా అని చెప్పారు. సో నేనే స్టిచ్చింగ్ చేయించుకుంటా అని చెప్పాను. సో జస్ట్ వర్క్ ఒకటి చేయించానండి. సో నాకు ఫ్రీ షిప్పింగ్ కూడా చేశారు. సో లేట్ చేయకుండా చూపిస్తాను. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. సో మంచి పర్పుల్ కలర్ ఫస్ట్ బ్లౌజ్ చూడండి. సో ఇది వచ్చేసి నేను కాటన్ పట్టు మెటీరియల్ ఉంటుంది కదా, సో కాటన్ పట్టు మెటీరియల్ తీసుకున్నాను. అదైతే వర్క్స్కి చాలా బాగుంటుందండి. మనం కాస్ట్లీ వర్క్స్ అన్నీ చేయించుకొని మెటీరియల్ బాగోకపోతే తొందరగా పాడైపోతే. సో ఇప్పుడు కట్ వర్క్ చాలా ఫ్యాషన్లో ఉందండి. బట్ ఇప్పటి వరకు నేను కట్ వర్క్ చేసింది ఓన్లీ మగ్గం వర్క్స్లో చూశాను. బట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా కట్ వర్క్ స్టైల్ వస్తుందని వీళ్ళ దగ్గరే చూశానండి. సో చూసారు కదా, ఇది వచ్చి నేను బోట్ నెక్ స్టిచ్ చేయించుకున్నాను. ఎందుకంటే ఇది ఒక క్రాప్ టాప్కి అలానే బ్లౌజ్ కూడా యూజ్ అవ్వాలని చెప్పి బోట్ నెక్ స్టిచ్ చేయించుకున్నాను. సో ఫ్రంట్ అంతా ఇలా లీవ్స్ వస్తాయండి, చూసారా 3 లీవ్స్ లాగా ఉంటుంది, నెక్ అంతా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా కట్ వర్క్ అండి. మీకు ఎలా కనిపిస్తుంది నాకు తెలీదు. దీని లోపల నేను నెట్ వేయించుకొని దాని వెనకాల షిమ్మర్ వేయించుకొని అప్పుడు లైనింగ్ వేయించుకున్నాను. సో ఇలాగా చూసారు కదా. సో ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నేను క్రాప్ టాప్లో యూజ్ చేస్తాను కాబట్టి వాళ్ళు బుటీస్ కూడా వేశారు. సో చిన్న చిన్న కుందన్స్ ఉంటాయి కదా, సో వాటితో బుటీస్ వేశారు ఇలాగా. అండ్ స్లీవ్స్ వచ్చేసి చిన్న రోజ్ ఉంటుందండి. సో చూసారు కదా, స్లీవ్ వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ రోజ్ ఉంటుంది. ఇదంతా కూడా కట్ వర్క్ అండి. చాలా చాలా లుక్ వచ్చింది దీనివల్ల. అండ్ హ్యాండ్కి కింద జస్ట్ ఇలా చిన్న వర్క్ లాగా చేశారు. సో 2 హ్యాండ్స్కి రోజెస్ అయితే వచ్చాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి బ్యాక్ అండి. సో బ్యాక్ చూసారు కదా, ఒక పెద్ద రోజ్ వచ్చింది. ఆల్మోస్ట్ మనకి బ్యాక్ అంతా కవర్ అయిపోతుంది ఇలాగా. నాకైతే చాలా చాలా నచ్చింది వర్క్ అయితే. సో చూసారు కదా, నేను చెప్పాను కదండి లోపల నెట్ వేయించుకొని దాని బ్యాక్ సైడ్ షిమ్మర్ వేయించి అప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేయించాను. సో మీరు చూడొచ్చు, మనకి బ్యాక్ సైడ్ ఏం కనిపించదు. సో మీకు ఇది క్లోజ్లో చూడొచ్చండి. కంప్లీట్గా కట్ వర్క్ అని చెప్పాను కదా, చాలా ఫైన్గా ఎంబ్రాయిడరీ వర్క్ అంతా చేశారు. చేసి ఇదంతా లోపల మనకి కాల్చి ఇచ్చారనమాట, జస్ట్ ట్రాన్స్పరెంట్గా. నేను లోపల గోల్డ్ కలర్, చాలామంది ట్రాన్స్పరెంట్గా యూజ్ చేస్తారు, బట్ నేను అలా కనిపించదు. బట్ స్కిన్ లుక్ రావాలని చెప్పి గోల్డ్ కలర్ వేయించుకొని దానిపైన లోపల షిమ్మర్ వేయించుకొని అప్పుడు అటాచ్ చేయించుకున్నాను. అండ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ పూసలు అయితే. సో ఈ లేస్ అనేది చాలా ఫేమస్లో ఉంది కదా.
అండ్ క్రాప్ టాప్కి యూజ్ చేసినప్పుడు కింద ఎక్కువ కనిపించద్దు అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ చేయొచ్చు. అండ్ ఇది ట్రెండింగ్గా ఉంటుంది, అలా కూడా యూజ్ అవుతుంది కదా అని నేను ఇది అటాచ్ చేయించుకున్నాను బ్లౌజ్ స్టిచ్ చేయించినప్పుడు. చూసారు కదా, ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇది మంచి కలర్. అండ్ ఇంకొక విషయం అండి, చాలామంది కామన్ బ్లౌజెస్ యూజ్ చేయాలని అనుకుంటారు. అంటే ఒకే బ్లౌజ్ చాలా డిఫరెంట్ వాటికి యూజ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎక్కువ గోల్డ్ కలర్ వర్క్ ప్రిఫర్ చేస్తే చాలా వాటికి యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే శారీస్లో మల్టిపుల్ కలర్స్ ఉంటాయి కదా, సో గోల్డ్ కలర్ అయితే అన్నిటికీ సెట్ అవుతుంది. సో నేను అదే బేసిస్ మీద ఇది వర్క్ చేయించుకున్నాను. నాకు ఒక పట్టు శారీ కావాలి, అలానే క్రాప్ టాప్ కూడా కావాలన్నమాట. సో గోల్డ్ కలర్లో ఈ కట్ వర్క్ వచ్చి శారీ కన్నా ఎక్కువ బ్లౌజే హైలైట్ అయ్యేలా అనిపించింది నాకు. అండ్ ఇది రీజనబుల్ ప్రైసేనండి. నాకు 2 కాంబో ఆఫర్లో వచ్చాయి. నేను చేయించుకొని 1 month దాకా అయిపోయింది. స్టిచ్చింగ్ చేయించడానికి లేట్ అయిపోయింది. నేను మీకు అన్ని ప్రైసెస్ అన్నీ ఇంక్లూడ్ చేస్తాను. సో ఇది చూసారు కదా, అండ్ వీటి పిక్స్ అన్నీ నేను ఇన్సర్ట్ చేస్తానండి వేసుకున్నాక, మీకు అర్థమవుతుంది లుక్ ఎలా ఉందని. అండ్ నేను ఒక బ్యూటిఫుల్ క్రాప్ టాప్తో దీన్ని పేరప్ చేశాను. వైట్ కలర్ క్రాప్ టాప్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇది యాక్చువల్గా మల్టీపర్పస్ కోసం అని స్టిచ్ చేయించుకున్నానండి. ఎందుకంటే వైట్కి ఎనీ కలర్ సూట్ అయిపోతుంది. మన దగ్గర ఏ డిఫరెంట్ బ్లౌజెస్ ఉన్నా, ఎలాంటి టీషర్ట్స్ ఉన్నా, డిఫరెంట్గా క్రాప్ టాప్స్ ఏమున్నా సరే వైట్కి అన్నీ సెట్ అయితే. సో నేను అందుకే స్టిచ్ చేయించుకున్నాను. సో చూసారు కదా, నడుము దగ్గర ఇలా సాటిన్ స్టిప్ వచ్చి జస్ట్ నెట్ అండి, ఇది స్మూత్ నెట్ ఇది. అండ్ లోపల వచ్చేసి నేను సాటిన్ వేయించుకున్నాను. సో సాటిన్ వేయించుకోవడం వల్ల మనకి మంచి లుక్ వస్తుందండి, షైనీ లుక్. అండ్ లోపల వచ్చేసి కాటన్ వేయించుకున్నాను. క్రాప్ టాప్కి ఈ మాత్రం 2 లైనింగ్స్ లేకపోతే నిలబడదండి. క్రాప్ టాప్ నుంచోవాలి, అప్పుడే అందం వస్తుంది. అండ్ కింద వచ్చేసి నేను ఇలా వైట్ జిగ్జాగ్ చేయించుకున్నాను. చూసారు కదా, సింపుల్గా వైట్ జిగ్జాగ్ చేయించుకున్నాను. అండ్ దీని మెటీరియల్ వచ్చేసి ఒక 4 meters తీసుకున్నానండి నేను క్రాప్ టాప్కి. అండ్ సాటిన్ ఒక 3, అలానే కాటన్ ఒక 3 తీసుకున్నాను. సో ఇది. అండ్ క్రాప్ టాప్ స్టిచ్చింగ్కి నాకు ఇది 350 or 400 ఛార్జ్ చేశారు. అండ్ నేను తప్పకుండా స్టిచ్చింగ్ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తానండి. సో చూసారు కదా, సింపుల్గా క్రాప్ టాప్ ఇది. అండ్ నేను దీంతో పేరప్ చేస్తే వచ్చిన లుక్ నార్మల్గా లేదండి, చాలా బాగుంది. చాలా మంచి రిచ్ లుక్ వచ్చింది. ఇదే మనకి బొటిక్లో కనుక అయితే ఈజీగా 5000, 6000 చెప్తారు. కానీ చాలా అండర్ బడ్జెట్లో అయిపోయిందండి. మనకి నెట్ ఫ్యాబ్రిక్ ఎంతో ఉండదు, మీటర్ వచ్చేసి 40 rupees or 50 rupees ఉంటుంది. నేను 4 meters తీసుకున్నాను. అండ్ లైనింగ్స్ కూడా పెద్ద అవ్వదు. అండ్ ఇది వచ్చేసి కాటన్ బట్ అండి, మీరు ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు మెటీరియల్ అయితే. అండ్ నాకు వర్క్ కూడా పెద్ద ఏం అవ్వలేదు. సో అరౌండ్ నాకు 2000 లోపే ఈ డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. సో బొటిక్కి వెళ్తే 5000 అవుతుంది కదా, మీరు సెల్ఫ్గా డిజైన్ చేసుకోవచ్చు ఏమైనా బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ అలా ఉంటే. అండ్ నేను దీనికి ఒక దుపట్టా కూడా పేరప్ చేసుకున్నానండి. సో బ్లౌజ్ వైలెట్ కలర్ కాబట్టి జస్ట్ నెట్లో వైలెట్ కలర్ ఒక 2 meters తీసుకున్నాను. అండ్ నాకు ఈ లేస్ ఇంట్లో ఉందండి ఆల్రెడీ. నా లెహెంగాకి ఎక్స్ట్రా లేస్ వస్తే దాన్ని నేను ఇలా 2 sides చిన్న విత్ పెట్టించుకున్నాను. ఎక్కువ ఉంటే అంత లుక్ ఉండదు. సో చిన్న విత్ పెట్టించుకొని ఇలా జస్ట్ ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అంతా నేను ఇలా స్వింగ్ చేసుకున్నాను. చూసారు కదా. అండ్ ఓవరాల్గా దీన్ని పేరప్ చేస్తే ఎలా ఉంటుందో మీకు ఇక్కడ వీడియో ఇన్సర్ట్ చేస్తాను, మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. సో ఈ శారీ గురించి, బ్లౌజ్ గురించి కూడా నాకు చాలామంది థింక్ చేశారు. సో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నదనమాట ఈ డిజైన్ అయితే. సో ఇది కూడా నేను కాటన్ పట్టు తీసుకున్నానండి మెటీరియల్. అండ్ బోట్ నెక్ స్టిచ్ చేయించుకున్నాను. బోట్ నెక్ ఇలా మొత్తం మల్టీ కలర్లో మిరర్స్ అయితే వచ్చాయి. చూసారు కదా, నేను యాక్చువల్గా ఇందాక వైట్ క్రాప్ టాప్ లెహంగా చూపించాను కదా, సో దానిపై కూడా యూజ్ అవ్వాలని చెప్పి ఇలా కింద చెప్పాను ఆవిడకి, నేను క్రాప్ టాప్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను బ్లౌజ్ కూడా అని. సో అందుకని ఇది ఒక్కటే వర్క్ అండి, బట్ ఆవిడ నాకు ఎక్స్ట్రా ఇవి కూడా చేశారు. సో చూడొచ్చు మీరు, ఫ్రంట్ అంతా అలా ఎక్స్ట్రాగా చేసి ఇచ్చారనమాట. అండ్ బుటీస్ లాగా కుందన్స్ కూడా వేసి ఇచ్చారు, బ్లౌజ్ అంతా కంప్లీట్ లుక్ రావాలని.
చాలా చాలా బాగుందండి. ఇది యాక్చువల్గా నేను మల్టీపర్పస్ యూజ్ చేయాలి అని అనుకున్నాను. సో గోల్డ్ వర్క్ ఆల్రెడీ ఒక బ్లౌజ్ చేయించుకున్నాను కాబట్టి ఇలా మిర్రర్ స్టైల్ అయితే ఇందులో చాలా కలర్స్ యూజ్ చేశారండి. సో నేను ఆవిడకి చెప్పాను నేను ఏ శారీస్కి ఇది యూజ్ చేస్తాను అని. సో ఆ కలర్స్తో చేశారండి ఇదంతా మిర్రర్స్ అనేవి. సో మీకు ఏ కలర్స్తో కావాలంటే ఆ కలర్స్తో చేసిస్తారు. సో చూసారు కదా, ఇలా మల్టీ కలర్ ఉండడం వల్ల డిఫరెంట్ వాటికి యూజ్ చేయొచ్చు, పింక్ మ్యాచ్ అయ్యే బ్లౌజెస్ అన్నిటికీ. అండ్ స్లీవ్స్కి వచ్చేసి కంప్లీట్గా నెమళ్ళు అండ్ అలానే కంప్లీట్గా మొత్తం మిర్రర్ వర్క్ వచ్చాయి. ఇది ప్లాస్టిక్ మిర్రర్ అండి. సో మనకు అంత వెయిట్ ఉండదు బ్లౌజ్ అనేది, వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. చూసారు కదా కంప్లీట్గా వర్క్ అంతా ఎలా ఉందో. అండ్ సేమ్ మీరు ఇది కావాలంటే కనుక 3/4 కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చండి. అలానే క్రాప్ టాప్స్కి కొంతమంది ఫ్రాక్స్ కుట్టించుకుంటారు కదా, సో నెక్కి ఒకటి సింపుల్గా ఇలా వేయించుకొని స్లీవ్స్కి 3/4 స్లీవ్స్ పెట్టించుకొని మీరు కనుక డ్రెస్సెస్కి డిజైన్ చేసుకుంటే తక్కువ బడ్జెట్లో చాలా మంచి లుక్ వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. సో ఫ్రంట్ చూసారు కదా ఓవరాల్గా ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ స్టైల్ ఉంటుందండి ఇలాగా. సో రౌండ్ వచ్చేసి దాని అంతా మిర్రర్ వస్తుంది. చాలా చాలా బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకు కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది. సో ఇలా పాట్ నెక్ రావడం చాలా చాలా అందంగా ఉందండి, నాకైతే చాలా నచ్చింది. అండ్ బ్యాక్ కూడా కంప్లీట్గా వాళ్ళ కుందన్స్ అంతా పేస్ట్ చేశారు. ఎక్కడ బ్లౌజ్ అనేది ఎంటీగా కనిపించలేదు నాకైతే. అండ్ ఫ్రంట్ కూడా 2 నెమళ్ళు వచ్చాయి చూసారా, చాలా చాలా అందంగా ఉందండి. సో మనం దీన్ని ఆరెంజ్ కలర్ శారీకి కానీ, గ్రీన్ శారీకి కానీ, నావీ బ్లూ శారీ కానీ దేని మీదకైనా పింక్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాబట్టి ఈ వర్క్తో చాలా చాలా అందంగా ఉంటుంది. సో నాకైతే చాలా నచ్చిందండి. అండ్ ఇది మోస్ట్ ట్రెండింగ్లో కూడా ఉంది. అండ్ నాకు మిర్రర్ బ్లౌజెస్ అంటే చాలా ఇష్టం. సో అందుకనే చేయించుకున్నాను, నాకు ఇది లేదు అని. చూసారు కదా, వీటి ప్రైసెస్ అన్నీ నేను మెన్షన్ చేస్తానండి. అలానే కాంబో ఆఫర్స్ ఉన్నవన్నీ మీకు మెన్షన్ చేస్తాను. అండ్ దీన్ని నేను ఒక పింక్ అండ్ ఎల్లో శారీతో పేరప్ చేశాను. చూసారు కదా, ఇందులో నాకు ఆరెంజ్ ఉంది, పింక్ ఉంది. సో నాకు ఈ శారీకి యాక్చువల్గా పింక్ బ్లౌజ్ ఇచ్చారు. నేను దీనికోసం ఇది కస్టమైజ్ చేయించుకున్నాను. ఎందుకంటే నేను మోస్ట్లీ ప్లెయిన్ శారీస్ ప్రిఫర్ చేస్తానండి. అండ్ బ్లౌజెస్ కొంచెం డిజైన్గా ఉంటే బాగుంటుంది శారీ ప్లెయిన్ ఉన్నప్పుడు. అసలు దీనికి ఇది పేరప్ చేసిన తర్వాత వచ్చిన లుక్ వేరేలా ఉంది. నేను పిక్స్ ఇన్సర్ట్ చేస్తాను కాబట్టి మీరు చూడొచ్చు. సో చూసారు కదా కాంబినేషన్. అండ్ ఈ శారీ వచ్చేసి నేను తీసుకొని ఆల్మోస్ట్ ఒక 4 years అవుతుందండి. భీమవరంలో కృష్ణా సిల్క్స్లో తీసుకుంటాను రెగ్యులర్గా నా శారీస్ అన్నీ అని చెప్పాను కదా. సో నేను అక్కడే తీసుకున్నాను. అమ్మ మ్యాచింగ్ సెంటర్ ఉంది కదా, ఆ సందులోనే ఉంటుంది. సో భీమవరంలో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. అండ్ చాలామంది నేను శారీస్ గురించి అది చెప్పినప్పుడు ఆన్లైన్ షిప్మెంట్ గురించి అడుగుతున్నారు. లేదండి, వాళ్ళు ఓన్లీ షాప్లోనే సేల్ చేస్తారు, మీరు కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు. సో చూసారు కదా, శారీ అంతా ఇలానే ఉంటుందండి. మస్టర్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో డిఫరెంట్ షేడ్స్లో ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మనకి చిన్న జరీ బార్డర్ ఉంటుందంటే చాలా బాగుంటుందండి. వాళ్ళ దగ్గర ఈ లైట్ వెయిట్ ప్యూర్ జార్జెట్ శారీస్ చాలా బాగుంటాయి. సో నేను అక్కడే తీసుకున్నాను ఈ శారీ అయితే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3500 అండి. చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. చూసారు కదా. అండ్ బ్లౌజ్ అయితే ఇది. ఈ కాంబినేషన్లో నేను పిక్స్ అన్ని ఇన్సర్ట్ చేస్తాను, మీరు చూడొచ్చు. అండ్ చాలామందికి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అనేది ఉండదు కదండి. సో వాళ్ళ కోసం నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏవేవైతే బ్లౌజెస్ కాంబో ఆఫర్స్ ఉన్నాయో, ఈ పొంగల్ వస్తుంది కదా, పొంగల్ సంక్రాంతి, సో వాటి కోసం వాళ్ళు కాంబో ఆఫర్స్ ఉన్నవన్నీ నేను అడిగానండి. సో ఇప్పుడు మీకు అవన్నీ నేను డిస్ప్లే చేస్తాను. సో మీకు ఏమైనా నచ్చితే కనుక మీకు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను కాబట్టి మీరు వాళ్ళు పర్సనల్గా కూడా అడగచ్చు. సో చూసేయండి.
అండ్ చాలామంది స్టిచ్చింగ్ సరిగా చేసేవాళ్ళు లేరు, లేకపోతే అడుగుతున్నారు చాలామంది టైలర్ డీటెయిల్స్ చెప్పండి, ఆన్లైన్లో ఎవరైనా షిప్ చేస్తారా స్టిచ్చెస్ అని అడుగుతున్నారు. సో నేను రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక 6-7 బ్లౌజెస్ అండ్ 2-3 డ్రెస్సెస్ అండ్ 2 టాప్స్ నేను స్టిచ్ చేయించుకున్నానండి విజయవాడలో. సో వాళ్ళు ఆన్లైన్ కూడా చేస్తారండి. సో మన మెటీరియల్స్ అంతా మనం షిప్పింగ్ చేసేస్తే వాళ్ళన్నీ మన మెజర్మెంట్స్ తగ్గట్టు మనకి స్టిచ్ చేసేసి పంపించేస్తారు తనైతే. అండ్ నేను తన దగ్గర స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్ అన్నీ మీకు సపరేట్ వీడియో చేస్తాను. సో లేటెస్ట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ తను స్టిచ్ చేశారండి. సో నేను అవన్నీ మీకు తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఎవరికైనా స్టిచ్ చేయించుకోవాలి అని అనుకుంటే కనుక నేను తప్పకుండా ఆ డీటెయిల్స్ అలానే ఫోన్ నెంబర్ అంతా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, టైలర్ డీటెయిల్స్ అన్నీ. అండ్ ఎందుకు అక్కడ చేయించుకున్నారు, మీకు ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. సో నేను చెన్నైలో ఉంటాను, అమ్మ టైలర్ అంకుల్ అలా చేయరు. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే తను చాలా అఫోర్డబుల్ ప్రైసెస్కి స్టిచ్ చేస్తారండి. సో యూజువల్లీ నేను బోట్ నెక్ బ్లౌజెస్ అవన్నీ 500-450 ఆ రేంజ్ కుట్టించుకుంటున్నాను. అండ్ బయట ఎక్కడైనా కూడా అదే రేట్ అండి. బట్ తన దగ్గర చాలా అఫోర్డబుల్ ప్రైస్లో 250 నుంచి 300కి తను స్టిచ్ చేస్తారు. సో చాలా కలిసి వచ్చినట్టే కదా. అలానే డ్రెస్సెస్ కూడా లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ బయట నేను 1800 అలా పెట్టి స్టిచ్ చేయించుకున్నాను. అండ్ తన దగ్గర అన్నీ మంచి మంచి మోడల్స్ అన్నీ తను చాలా తక్కువ ప్రైస్లో స్టిచ్ చేస్తున్నారండి. సో ఎవరికైనా కావాలంటే కనుక తప్పకుండా నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను కాబట్టి మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. సో చూసారు కదండి ఈరోజు నేను చూపించిన డిజైన్స్ అన్నీ. హోప్ మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి. సో వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి అలానే వాట్సాప్ లింక్స్ అన్నీ మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మీకు నేను చూపించిన డిజైన్స్ అలానే వాళ్ళ పేజ్లో డిజైన్స్ నచ్చినట్టయితే వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇప్పుడు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా. సో మీకు అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. సో అవన్నీ చూడొచ్చు. సో ఇది ఈరోజు వీడియో అయితే. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, ఎంతోకంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.